తిరుపతి జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి చుక్కాని ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగమోక్తంగా సంకల్ప పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున రాత్రి చుక్కాని ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆలయంలోని పెద్దనంది విగ్రహం వద్ద సంకల్ప పూజలు చేశారు. అనంతరం తాటి చెట్టును నిలబెట్టి పూజలు చేశారు. అమ్మవారి ఆలయం నుంచి బాలదీపాలను ఊరేగింపుగా తీసుకువచ్చి చుక్కాని వెలిగించారు. ఈ విశేష వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు ప్రతి కార్తీక మాసము రోజున కూడా కార్తీక మాసములో భరణి నక్షత్రం రోజున అమ్మవారికి గర్భాలయముకు ఎదురుగా ఉన్న మండపమునందు కూడా కలశాన్ని ఉంచి విశేషంగా కూడా పంచదీపాలని కూడా వెలిగించి ప్రదక్షిణంగా తీసుకొచ్చి స్వామివారి అమ్మవారి యొక్క గర్భాలయంలో సమర్పించడం జరుగుతుంది. అలాగే మరుసటి రోజున కృత్తికా నక్షత్రం రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా కృత్తికా నక్షత్రం రోజున విశేషంగా చుక్కాని అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ చుక్కాని కార్యక్రమం అనేది అత్యంత వైభవం గల ప్రాముఖ్యత గలమైన కార్యక్రమం. ఈ చుక్కాని అనేది అఖండ జ్యోతి. ఈ అఖండ జ్యోతి కూడా దేశంలో నలుమూల కూడా తేజస్సు అంతా కూడా ప్రవహించి దేశంలో నివసించే ప్రతి అందరూ కూడా ఈ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారు దర్శించి ఈ అఖండ జ్యోతిని చుక్కాని ఉత్సవాన్ని వీక్షించి ఆ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది.